హాయ్ అందరికీ. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేశాను. అది కూడా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా. మనం బయట హోటల్‌లో తినేటప్పుడు పరోటా అలా తీసుకున్నప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఇస్తారు కదా! సేమ్ అలాగే ఉంటుంది టేస్టు. ఇక్కడ నేను కొబ్బరి పేస్ట్ అలాంటివి ఏమీ వేయకుండా చేశాను. వీడియోలో చూపించినట్టు మీరు కూడా ట్రై చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా కరెక్ట్‌గా బాగొస్తుంది. అంత ఈజీ. ఇక్కడ నేను 1.5 కిలో తీసుకున్నాను చికెను. దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కారం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అలాగే సాల్ట్ ఒక స్పూన్ అలా తీసుకున్నాను. పెరుగు అయితే హాఫ్ కప్ తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి ఆ ఉప్పు, కారం అనేది బాగా పట్టాలి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా. మీరు నిమ్మకాయన వేసుకోండి పెరుగు నచ్చకపోతే. కానీ నేను ఇక్కడ పెరుగు వేశాను. ఇక్కడ చూసారు కదా! ఇదంతా కలిపిన తర్వాత ఒక అరగంట వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఆ చికెన్‌కి ఉప్పు, కారం బాగా పడుతుంది. అలాగే చేసేటప్పుడు ఆ సాఫ్ట్‌నెస్ కూడా వస్తుంది చికెను. నారలాగా రాకుండా. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ కట్ చేసిన అల్లము అలాగే వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఇది మాత్రం అస్సలు మాడనివ్వద్దండి. ఎప్పుడైతే మనకి ఆ వెల్లుల్లిపాయలు మాడుతుందో కొద్దిగా అప్పుడు కొంచెం చేదుగా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా నేను ఒక 3 తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలా అనేసి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. ఇక్కడ ముంతమామిడి పప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత టమాటో కూడా ఒక 2 తీసుకున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్నాను. ఈ టమాటా కానీ ఈ ఆనియన్ కానీ కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అనేది. కొంచెం లావుగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా! ఇక్కడ చూసారు కదా టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు అవి కొద్దిగా తీసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టాం కదా చికెను, అంటే ఉప్పు, కారం అవన్నీ వేసి వాటిని ఇందులో వేసుకొని కొంచెం స్లోగా కలపండి. ఎందుకంటే ఆయిల్ కొద్దిగా హీట్ అయి ఉంటుంది కదా, అది మీద పడకుండా ఉంటుంది. చికెన్ ఉడికే కొద్దీ మనకి అందులో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ నీళ్ళతోనే ఆ చికెన్ దాదాపు ఒక 50% ఉడికిపోవాలి. మళ్ళీ సపరేట్గా ఎక్కువ వేయకూడదు వాటరు. ఇక చూసారు కదా ముందుగా పేస్ట్ చేసిన ఆనియన్స్ అవి ఉంది కదా అది వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఆచి చికెన్ మసాలా పౌడర్ ఒక 1 స్పూన్ తీసుకున్నా, గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను అంతే. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు వంట చేసేటప్పుడు మీకు ఏది అంటే కన్వీనియంట్‌గా ఉంటుందో గరిట ఏదైనా అలాంటివి చూసి తీసుకోండి. నాలా కకృతి పడి ఏది దొరికితే అది మాత్రం తీసుకోవద్దు. నేనిక్కడ జల్లిగంట ఎత్తుకున్నాను. అసలు కలపడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇందాక వేసిన మసాలాలన్నీ ఆ చికెన్‌కి పట్టే విధంగా కొద్దిసేపు ఉడకనివ్వండి. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఈ మిక్సీ జార్‌లోనే ఉంటాయి కదా వాటరు, అది వాడుకుంటున్నా. ఇదంతా అంటే ముక్కలు మునిగే వరకే వేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఆల్రెడీ మనకి ఇక్కడ చికెను ఒక 70% ఉడికిపోయింది. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి సాల్ట్ అవన్నీ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూత క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేశాను. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. నేనైతే దీన్ని ఒక 70% ఉడికిన తర్వాత చికెను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తాను. అప్పుడే అది నీట్‌గా కుక్ అవుతుంది. ఆ ఉప్పు, కారం కూడా ఆ మసాలాలు అవన్నీ బాగా సరిపోతుంది. ఇక చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇదైతే పరోటాకి కానీ, చపాతీ లేదా రైసు, సంగటికైతే ఇంకా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా. ఇక్కడ ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. మీకు తెలిసిందే కదా నేను కూర కన్నా కొత్తిమీరలే ఎక్కువ వాడుతా ఉన్నాను. అంత పిచ్చి నాకు కొత్తిమీర. వదిలితే పాయసంలో కూడా వేస్తాను. అంత ఇష్టము. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కూరలకి. ఎవరికైనా కొన్ని కూరలు ఫేవరెట్ కర్రీస్ అలాంటివి ఉంటాయి కదా, ఆ లిస్ట్లో ఇది కూడా చేరిపోతుంది. అంత బాగుంటుంది. కావాలంటే ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.